హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ వీడియో అండి మొన్న పౌర్ణమి రోజు అన్నమాట. సండే రోజు పౌర్ణమి వచ్చింది కదా, ఆ రోజు మధ్యాహ్నం నుంచి వచ్చింది కదండి. ఆ రోజే వెలిగించారనమాట జ్వాలా తోరణం, ఒత్తులు, దీపాలు ఇట్లా 365 ఒత్తులు ఇలా వెలిగించుకున్నారనమాట. అంతా గుళ్ళో మాకు గణేషుని గుడి దగ్గరండి. అక్కడ గుళ్ళో వెళ్ళామన్నమాట. వెళ్ళి మంచిగా ప్రదక్షిణాలు చేసుకొని అంతా గుడి వెనకమాల శివలింగాలు ఉంటాయండి. వాటికి మనం అభిషేకం చేసుకోవచ్చు అనమాట. అభిషేకం చేసుకొని ఇలా వచ్చామన్నమాట. బాగుంటుందండి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అక్కడ బిలవపత్రి చెట్టు, రాగి చెట్టు, అదే ఇంకోటి ఏది మనం అదేదో చెట్టు అండి, జమ్మి చెట్టు ఇవన్నీ అక్కడ ఉన్నాయి అన్నమాట. అటే పూజలు చేసుకుంటారు, అక్కడ దీపాలు వెలిగించుకుంటారు. అందరూ ఉండారండి. గణేశుడు, రాజరాజేశ్వరి అమ్మవారు, శివుడు, ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, నవగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇగోండి శివలింగాలు అన్నమాట. 9 శివలింగాలు ఉన్నాయండి. చక్కగా అభిషేకాలు చేసుకోవచ్చు మనం. జ్యోతిర్లింగాలు అంటారు కదా, అలా 9 ఉన్నాయి అన్నమాట. అన్నీ అక్కడ బోర్డు రాసి పెట్టారు చూడండి. వైద్యనాథుడు ఇలాగా ఉన్నాయి అన్నమాట. చక్కగా మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ పాలు, తేనె, పెరుగు, ఇలా కొబ్బరి నీళ్ళు, ఇలా మనం బిలవ దళాలు పెట్టేసి చక్కగా పూజ చేసుకోవచ్చు అన్నమాట. చూసారుగా, అందరు దీపాలు వరుసగా పెట్టి వెలిగించారండి. గుడి మొత్తం దీపకాంతులతోటి వెలిగిపోయిందనమాట. గుడిలో మధ్యాహ్నం నుంచే లేడీస్ అంతా కలిసి గుడి అంతా కొంచెం సరిపేసి నీట్గా కడిగారనమాట. కడిగి అన్నిటికీ ప్రమిదలు పెట్టి దాంట్లో ఒత్తులు వేసి ఆయిల్ పోసి చక్కగా ఇలా పెట్టారనమాట. నేను మా ఇంటి దగ్గర పాపకి ఇచ్చానండి ఫోను, వీడియో తీయమని. ఇంకా గింగరాలు తిప్పిందనమాట. సో ఫాస్ట్గా గింగరాలు తిప్పుకొచ్చింది ఏమో, ఇలా తీసుకొచ్చింది అనమాట. ఆ రోజే జ్వాలా తోరణం ఉంటుంది కదండి, పౌర్ణమి రోజు అది కూడా వెలిగించారనమాట. బాగా చక్కగా వెలిగింది. దాంట్లో నుంచి 3 సార్లు అటు ఇటు తిరిగితే జ్వాలా తోరణం మంట పెట్టిన తర్వాత తిరిగితేనండి, ఇగో మేము నలుగురం అనమాట, ఫ్రెండ్స్ నలుగురం ఇక్కడ మీటింగ్ చేసి నిలబడ్డాం. ఇది ఇలా అన్నీ అలంకరించి రెడీలో సిద్ధం చేసి పెట్టారండి శివుడిని అనమాట. ఇలా ప్రమిదలతోటి చక్కగా అలంకరించారు. చూశారు కదండి, పువ్వులతోటి ఇలా అలంకరించారనమాట. ఆ ప్రమిదల నిండా ఆయిల్ పోసి పెట్టారనమాట. భగవంతునికి అభిషేకాలు ఉంటాయి. అది పల్లకీలో ఊరేగింపు ఉంటుంది కదండి, ఆ గుడి చుట్టూతా పక్కన ఒక గల్లీ ఉంటే ఆ గల్లీ చుట్టూ అట్టా తిప్పుకుంటూ వచ్చారనమాట. పల్లకీలో భగవంతుని కూర్చోబెట్టి ఇలా ఉంటారు కదండి, నీళ్ళు వారిపోసేవాళ్ళు, కొబ్బరికాయ కొట్టుకునేవాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ఆ భగవంతుడిని తిప్పారనమాట. గుడి చుట్టూతా పక్కన గల్లీలు ఉంటే తిప్పారనమాట. ఇట్లా భగవంతుడిని ఇలాగ అన్నీ అలంకరించారండి. స్వస్తి గుర్తులు, ఓం గుర్తులు ఇలాగేసి ఇదిగో పంచముఖ ఆంజనేయ స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు, నవగ్రహాలు ఇలా ఉండారనమాట. భగవంతులు అందరూ ఉండారండి. మాకెట్టు వెళ్ళకుండా ఇక్కడ చక్కగా మొన్న సుబ్రహ్మణ్య స్వామిని కూడా ప్రతిష్ఠించారనమాట. సుబ్రహ్మణ్య స్వామి, నాగపడిగలు ఇలాగా. కాలభైరవుడు కూడా ఉన్నాడండి ఇక్కడ. శివుడి ఎదురుగా కాలభైరవుడిని కూడా ప్రతిష్ఠించారనమాట. చాలా బాగుంటుంది టెంపుల్. ద్వయస్తంభం అండి, ఏ టెంపుల్కి ఆ టెంపుల్కే ఆ ఎదురుగా పెట్టారనమాట. ఇదిగోండి ఊరేగింపు అయిపోయిన తర్వాత ఇలా జ్వాలా తోరణం వెలిగించారనమాట. అటు ఇటు మనం 3 సార్లు తిరిగితేనండి దృష్టి దోషాలు ఉన్నా కూడా, ఏదైనా నరదిష్టి ఉన్నా కూడా పోయిద్దంటండి. అది భస్మం ఉంటుంది కదా, జ్వాలతోరణం భస్మం, అది తీసుకొచ్చుకొని కొంచెం నేతిలో కలుపుకొని ఒక ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకొని మనం రోజు అలేహం అనేది, ఆ విభూది అనేది మన నుదుటిని పెట్టుకుంటేనండి అసలు అలా దృష్టి దోషాలు ఏమి ఉండవంటండి. పెట్టుకుంటే మంచిదంట. అప్పుడు శివుడు పార్వతి కూడా అలాగే తిరిగారంటండి. అలా తిరిగి ఆయన అది ఆ దృష్టి అనేది పోయిందంట వాళ్ళిద్దరికి. అలాగా తర్వాత అండి దీపాలన్నీ వెలిగించారనమాట. వెలిగించేసి శివయ్య పాటలు పాడుతున్నారనమాట. అక్కడ చాలా గజిబిజిగా గందరగోళంగా ఉందలే.
ఇంకా లేడీస్ అంతా మాట్లాడుకుంటూ ఉండారు, అందుకే పెట్టలేదు. ఇలా ఇచ్చేసి శివయ్య పాటలన్నీ ఉంటే 2-3 పాటలు పాడారండి. ఇలాగా చూడండి ఎంత చక్కగా ఉందో. వీడియో తీస్తాను, అందరు దండం పెట్టండి. అందరు నమస్కారం చేసుకోండి, వీడియో తీస్తానంటే అందరు నమస్కారం చేసుకుంటున్నారండి. అదన్నమాట. వీళ్ళందరూ తెలిసిన వాళ్ళేనండి. ఎప్పుడు 12 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి తెలుసు అన్నమాట. ఇలాగా చక్కగా అలంకరించారు. కాసేపు ఆ భగవంతుడి పాటలు పాడారు. కొంతమంది ఫోటోలు తీసుకునే వాళ్ళు తీసుకున్నారు, వీడియో తీసుకునే వాళ్ళు తీసుకున్నారు. నేనైతే మీకు కూడా చూపించుదామని చెప్పేసి నేను తీసుకొచ్చానండి కొంచెం వీడియో. పిల్లలకి ఇచ్చారనమాట, తీసారు వాళ్ళు. తర్వాత ఇదిగోండి ఇలాగా మా ఫ్రెండ్స్ అందరితోటి కొంచెంగా తీసారనమాట వీడియో. మన వెనకమాల ఉన్నాము కూడా ఫ్రెండే, ఇటు పక్క ఆంటీ, మా పక్క ఆంటీ అనమాట. ఇక అంతా అయిపోయిందండి, ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేస్తున్నాము. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన బెల్ గంట కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుంది అనమాట. ఇంక ఇంటికి వచ్చేసామండి, 9 అవుతుంది టైము. ఇంటికి వచ్చేసామన్నమాట. ఇలాగండి మా ఇల్లంతా మా గల్లీ మొత్తం అసలు లైట్లతోటి నిండిపోయిందనమాట. ఎవరి ఇంటి ముందు చూసినా లైటింగ్ వేసుకున్నారు చక్కగా.